done. Okay, the summary of the last lecture, we have done some problems. Okay, same thing we did today also. Okay, మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేసామండి. దేని మీద చేసామండి? యాంప్లిట్యూడ్, వేవ్ లెంత్ అండ్ ఫ్రీక్వెన్సీ, యాంగులర్ ఫ్రీక్వెన్సీ. దీన్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి చేయడం జరిగింది. ఈ రోజు కూడా సమ్ ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ థర్డ్ ప్రాబ్లమ్ ఐ థింక్ సో. థర్డ్ ప్రాబ్లమ్, దట్ ఈస్ y is equal to 2 sin pi over 2 sin pi over 2t minus 5x find a amplitude, omega angular frequency, lambda wavelength and frequency velocity. సేమ్ ప్రాబ్లం అండి. ఆల్రెడీ ప్రీవియస్లీ మనం ప్రాబ్లం ప్రూవ్ చేస్తున్నాం. సేమ్ మోడల్, నథింగ్ ఎల్స్ అండి. ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ హార్మోనిక్ ఈక్వేషన్ తీసుకుంటాం. హార్మోనిక్ ఈక్వేషన్ ఏం తీసుకుంటాం? y is equal to 2 sin pi over 2 multiplied with this thing, then ఏమొస్తుందండి? 2 pi over 2 t minus 5 pi over 2 x. This is the equation we got. Okay, 2 gets cancelled. 2 gets cancelled. I hope you understand. Then ఇప్పుడు ఏం చేస్తామంటే y is equal to మనం కంపేర్ చేసుకోవాలి. హార్మోనిక్ ఈక్వేషన్, ఇది హార్మోనిక్ వేవ్ ఈక్వేషన్ కదండి. కంపేర్ చేసుకోండి. a sin omega t minus kx, omega t minus kx ఫామ్ లో ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానండి? ఏ ప్లేస్ లో ఏముందండి? 2. దెన్ యాంప్లిట్యూడ్ వాల్యూ ఎంత అండి? 2 మీటర్స్. యాంప్లిట్యూడ్ వాల్యూ ఎంత అండి? 2 మీటర్స్. దెన్ నెక్స్ట్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ. యాంగులర్ ఫ్రీక్వెన్సీ అంటే ఒమేగా. ఒమేగా ఇస్ ఈక్వల్ టు, చూడండి కంపేర్ చేసుకోండి. ఒమేగా టీ ప్లేస్ లో ఏముందండి? పై టీ. ఒమేగా టీ ప్లేస్ లో ఏముందండి? పై టీ. టీ గెట్స్ cancel. Omega is equal to pi. And next ఏంటంటే ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ ప్రూవ్ చేయాల్సింది ఏంటండి? యాంప్లిట్యూడ్ అయిపోయింది, యాంగులర్ ఫ్రీక్వెన్సీ అయిపోయింది. వేవ్ లెంత్ ప్రూవ్ చేయాలి. వేవ్ లెంత్ ప్రూవ్ చేయాలంటే మనం ఒక రిలేషన్ చెప్తామండి. యాంగులర్ వేవ్ నెంబర్ కి అండ్ వేవ్ లెంత్ కి రిలేషన్ ఉందండి. అదేంటది? లాంబ్డా ఇస్ ఈక్వల్ టు 2 pi over k. We already discussed before. Okay నండి. ఇక్కడ చూడండి 2 pi. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ చూడండి అమ్మా, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే k వాల్యూ కనుక్కోవాలి. బికాజ్ వీ డోంట్ నో k వాల్యూ. ఓకేనండి. దెన్ వీ హ్యావ్ టు కంపేర్ k వాల్యూ. kx వాల్యూ ఎంత వస్తుందండి? kx is equal to 5 pi by 2 x. x gets cancelled. Then k value ఎంత వచ్చిందండి? 5 pi by 2. k value ఎంత? 5 pi by 2. ఇక్కడ చూడండి అమ్మా, 2 pi లాంబ్డా వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. 2 pi ఓవర్ k వాల్యూ ఎంత వచ్చిందండి? 5 pi by 2. ఇప్పుడు ఈ 2 ని కాస్త న్యూమరేటర్ లోకి సెట్ చేస్తాం. ఇప్పుడు ఏమొస్తుందండి? 2 into 2 pi by 5 pi. 5 pi gets cancelled. What we got? 4 over 5. Okay now, this is the value we got. Lambda is equal to 4 over 5 meters. I think visible, right? And then lambda is equal to 4 over 5 meters. We got lambda also. What we have to find next? Frequency and velocity. This place is sufficient to, right? Okay. See, observe clearly. Okay, we have to find frequency find out చేయాలి. ఫ్రీక్వెన్సీకి యాంగులర్ ఫ్రీక్వెన్సీకి రిలేషన్ చెప్పానండి. ఫ్రీక్వెన్సీ మనకి యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2 pi over t ఆల్రెడీ చెప్పాను. ఓకే, దెన్ t ఈజ్ నథింగ్ బట్ ఏంటండి? టైం పీరియడ్. t ఈజ్ నథింగ్ బట్ టైం పీరియడ్. 2 pi టైం పీరియడ్ ఈజ్ నథింగ్ బట్ ఎంతండి? 1 by frequency. Time period is nothing but 1 by frequency. Then what we got? This will send into
this numerator, what will it becomes? 2 pi f. 2 pi f. Then మనకు కావాల్సింది ఏంటంటే ఫ్రీక్వెన్సీ కావాలి. Then frequency is equal to omega over 2 pi. Frequency is equal to omega over 2 pi. ఇక్కడ చూడండి అమ్మా, omega value already we find. Pi over 2 pi. 5 gets cancel. 5 gets cancel. Then what we got? 1 over 2 hertz. Frequency ఎంత వచ్చిందండి? Frequency is equal to 1 over 2 hertz. Okay now. Then what we have to find next? This is visible, right? Okay. What we have to find next? Frequency also మనం find out చేసాం. Then next omega. Omega అంటే ఏం చెప్పామండి? Velocity. Velocity అంటే ఏం చెప్పాను? The coefficient of t by the coefficient of x. ఇక్కడ చూడండి, coefficient of t అంటే ఏంటుందండి? pi. Coefficient of x అంటే ఏముందండి? 5 pi by 2. ఓకేనా? మనకు కావాల్సింది ఏంటండి? Velocity. Velocity is equal to coefficient of t. ఏమొచ్చిందండి? coefficient of t ఎంతండి? pi. Coefficient of x ఎంతండి? 5 pi by 2. This 2 will send into this side. Pi gets cancelled. 2 over 5. Velocity is equal to 2 over 5 meter per second. 2 over 5 meter per second. I hope you understand. This is the entire thing for this problem. Okay అండి, ఇది మనం పూర్తిగా మనం సొల్యూషన్ అనేది చెప్పుకోవడం జరిగింది. సేమ్ ప్రాబ్లం అండి, నెక్స్ట్ ప్రాబ్లం we have to do. Okay, just copy it. Okay, done. Okay na? జస్ట్ చూడండి అమ్మా, ఇది మీకు టెక్స్ట్ బుక్ లో ఉందండి. ఈ ప్రాబ్లం మీకు మీ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ లో ఉంటుంది. జస్ట్ దిస్ ఎగ్జాంపుల్ ఆల్సో యూ హ్యావ్ టు సీ. ఓకేనా? ఫోర్త్ ప్రాబ్లం. ఓకేనా? వాట్ దే ఆర్ ఆస్కింగ్, జస్ట్ ఫర్ a few minutes I read this question. A wave traveling along a string is described by y of x comma t. y is a function of x and t is equal to 0.005 sin 80.0 x minus 3.00 t. Okay, they are giving this harmonic wave. What they want to ask? Find what they are asking. Find amplitude and wavelength and period and frequency. Time period and frequency. Okay, done. Frequency of the wave. Then what is the asking? Another thing, calculate the displacement of y. Calculate the displacement of y of the wave at a distance x is equal to 30.0 centimeters. We have to convert it as 0.3 meters. Is it okay?
and time 20 seconds. T is equal to 20 seconds. Okay, this is the question. సేమ్ అండి, ఏం లేదు ఇందులో. ఆ బాగా అబ్జర్వ్ చేయండి అమ్మా. వేవ్ ట్రావెలింగ్ అలాగే స్ట్రింగ్ ఇస్ డిస్క్రైబ్డ్ బై. వేవ్ అనేది ట్రావెలింగ్ లో ఉంది, ట్రావెలింగ్ వేవ్ అనేది డిస్క్రైబ్ చేశాడు. ఏం డిస్క్రైబ్ చేశాడు? y is a function of x అంటే they are giving 0.05005 sin 80x minus 3.0t. దిస్ ఫంక్షన్ అనేది ఇచ్చాడండి మనకి. దిస్ వేవ్ ఈక్వేషన్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకి ఏం చేయమన్నాడు? యాంప్లిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, వేవ్ లెంత్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, టైం పీరియడ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? అనదర్ థింగ్. ఇది ఫస్ట్ టాస్క్ అండి. ఇది ఫస్ట్ టాస్క్. ఫస్ట్ టాస్క్ ఏంటి కంప్లీట్ చేయాలి? యాంప్లిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలి, వేవ్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి, టైం పీరియడ్ ఫైండ్ అవుట్ చేయాలి, ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత క్యాలిక్యులేట్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ y ఆఫ్ ద వేవ్. క్యాలిక్యులేట్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ y ఆఫ్ ద వేవ్ ఎట్ ఏ డిస్టెన్స్. డిస్ప్లేస్మెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలండి. ఎక్కడ? ఎట్ ఏ డిస్టెన్స్ x is equal to 30.0 సెంటీమీటర్ వద్ద అండ్ టైం అనేది 20 సెకండ్స్ వద్ద ఉండేటప్పుడు డిస్ప్లేస్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది? సింపుల్ అండి. మనం ఇదంతా ప్రూవ్ చేశాక మనకి x వాల్యూ తెలుసు, t వాల్యూ తెలుసు. జస్ట్ సబ్స్టిట్యూట్ ఇన్ దిస్ ఈక్వేషన్, వి గాట్ ద ఆన్సర్. దట్స్ ఇట్. y is nothing but ఏంటంటే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎ పార్టికల్. y ఏమవుతుందని చెప్పానండి? డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎ పార్టికల్ అవుతుందని చెప్పాను, ప్రెజర్ అవుతుందని చెప్పాను, డెన్సిటీ అవుతుందని చెప్పాను, అల్టర్నేట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవుతుందని చెప్పడం జరిగింది. దెన్ ఇక్కడ మనకి ఏమంటే డిస్ప్లేస్మెంట్ అడిగాడు. డిస్ప్లేస్మెంట్ మీన్స్ ఏంటండి? మన ఈక్వేషన్ మన డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ కింద చెప్పుకున్నట్లయితే ఈక్వేషన్ లో మనకి ఇచ్చిన వాల్యూస్ x అండ్ t వాల్యూస్ అనేవి ఇందులో సబ్స్టిట్యూట్ చేయడం జరుగుతుంది. సబ్స్టిట్యూట్ చేయగానే మనకి డిస్ప్లేస్మెంట్ వాల్యూ వస్తుంది. ఫస్ట్ వీ హావ్ టు ప్రూవ్ యాంప్లిట్యూడ్, లాంబ్డా, టైం పీరియడ్, ఫ్రీక్వెన్సీ. ఆఫ్టర్ దట్ వీ హావ్ టు ప్రూవ్ this displacement equation. We have to substitute these two values in this x and t. Okay, then see solution. Solution ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంప్లిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? యాంప్లిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలి. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. మనకి ఏమి ఇచ్చాడు? ఫంక్షన్ y ఆఫ్ x, t is equal to 0.005 sin 80.0x minus 3.2 t. Observe clearly, this is a harmonic equation. Yes sir, it's obviously harmonic equation. Y of x comma t. Y is a function of x and t. I told you. A is sin omega x, sorry, kx minus omega t. Kx minus omega t. I hope you understand. Just you see clearly, directly you have to write, but you have to write it properly, don't worry. First of all, we have to find what they are asking. Amplitude. They are asking amplitude. Amplitude in the place of what is there? 0.005. It is nothing but 5 millimeter. This is meter. This is nothing but 5 millimeter. Okay. Amplitude we got. Okay, and amplitude we got. Next one, what they are asking? Lambda. Wavelength. Wavelength, when we have to prove wavelength, we have to solve this thing, because the relation between angular wave number and wavelength we know. Lambda is equal to 2 pi over k. Okay, then we have to find k is equal to what? Sorry, kx is equal to, we have to compare in this equation 80.0x, x gets cancelled, k is equal to 80. Okay, then lambda is equal to 2 pi over k. K is nothing but what and 80. 2 1s are 2 40s are. Then what is the lambda value? 5 over 40. Okay, చూడండి అమ్మా, it is very easy. lambda value మనకు తెలుసు, 2 pi by k అని తెలుసు. మనకి k value కావాలి. k value కావాలంటే ఏం చేస్తాం? We have to compare with this equation. kx is equal to 80.0x, x get cancel, k is equal to 80. We have to substitute in the place of k 80. 2 1s are 2 40s are, pi over 40 is the lambda value. Okay, we got lambda also. Amplitude వచ్చింది, lambda వచ్చింది. Then time period. Time period మనకి ఈక్వేషన్ ఏం తెలుసండి? టైం పీరియడ్ కి యాంగులర్ ఫ్రీక్వెన్సీకి మనకి ఈక్వేషన్ తెలుసు. టైం పీరియడ్ కి యాంగులర్ ఫ్రీక్వెన్సీకి మనకి ఈక్వేషన్ తెలుసు. వాట్ వాస్ దట్? చూడండి అమ్మా, టైం మనం ఒమేగా ఇజ్ ఈక్వల్ టు 2 పై ఓవర్ టీ యాంగులర్ ఫ్రీక్వెన్సీ అని చెప్తాం. బికాజ్ మనకు ఉన్న టర్మ్స్ యూస్ చేసుకుని ఫార్ములా డిఫైన్ చేయాలమ్మా, గుర్తుపెట్టుకోండి. ఓకేనా?
omega is equal to 2 pi over t, then t is nothing but 2 pi by omega. Okay na, t is nothing but 2 pi by omega. Okay, ఇప్పుడు చూడండి అమ్మా, t is equal to 2 pi. Already we know omega value we have to find. No, see, omega value we have to find first of all. Compare this equation. Omega t plus లో ఏముందండి, omega t is equal to 3t. tt gets cancelled. Omega is equal to 3. Okay na, omega value మనకు తెలుసు. omega value ఏంటండి 3. t is nothing but, time period is nothing but 2 pi over 3. Time period is nothing but 2 pi over 3. Time period we got. After that what we have to prove? Frequency. Just note down. After that we have to rough it and write it. Just pause it and write. Okay, I'm fine. We know amplitude value, we know lambda value, we know k value, we know 3 omega value, and we know t value, time period. We got these all these answers, right? And after that we have to do okay na, జరిగిందా, నేను ఫైన్. సి ఇక్కడ చూడండి అమ్మా, ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏ వాల్యూ వచ్చింది, లాంబ్డా వాల్యూ వచ్చి టైం పీరియడ్ వాల్యూ వచ్చింది. ఫ్రీక్వెన్సీ అంటే మనకు తెలుసు f is equal to 1 by t. f is equal to 1 by t. ఫ్రీక్వెన్సీ అంటే అదే కదండి, 1 ఓవర్ టైం పీరియడ్. ఓకేనండి, t 1 ఓవర్ టైం పీరియడ్ వాల్యూ ఎంత వచ్చిందండి మనకి, టైం పీరియడ్ వాల్యూ ఎంత వచ్చింది, I think what we did, so I forgot to write. Just again we have to do, no issue. Time period t is equal to 2 pi by omega, and 2 pi by omega value how much, 3. 2 pi by 3. Time period value ఎంత అండి, 2 pi by 3. Then this 3 will send into numerator 3 over 2 pi. Frequency value ఎంత వచ్చిందండి, 3 over 2 pi. ఓకేనా, మనకి ఈ వాల్యూస్ అనేవి వచ్చాయి. ఇప్పుడు నేను ఏం చేయాలండి, we have to prove the displacement of equation. Displacement equation మనం ఏం ప్రూవ్ చేయాలండి, డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ ప్రూవ్ చేయాలి. డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ ప్రూవ్ చేయాలంటే మనం ఏం చేద్దాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈక్వేషన్ we have to take as usual. y is equal to 0.005 sin 80.0x minus 3.0 t. Okay, we know the values, right? x value ఎంత ఇచ్చున్నాడండి, 0.3 meters ఇచ్చున్నాడు. t values ఎంత ఇచ్చున్నాడండి, 20 seconds ఇచ్చున్నాడు. We have to substitute in the place of x 0.3, we have to write it as t is equal to 20 seconds. Just replace it. 0.005 sin 80 into what is that, x is equal to how much, 0.3. Okay, 0.3 minus 3.0, t is equal to how much, 20. Okay, just we have to substitute, nothing else. Okay, 0.005 sin 80 into 0.3. Okay, just you have to 380 how much, 24. I hope you understand, you know very well about these things. Okay, 24, 80 into 0.3 is nothing but 24 minus 20 into 3 how much, 60. 20 into 3 how much, 60. 23 is 60. Then what we got, 0.005 sin 60 minus 24, what we got, minus 36. Minus 36. What we know, చూడండమ్మా, మనం ఈ వాల్యూస్ అన్ని మనం ఎందులో చెప్తాం, రేడియన్స్ లో చెప్తామండి. ఇది సైన్ మైనస్ ఇన్వర్స్ ఫార్మ్ ఉంది కదండి, ఇక్కడ ఏం చెప్తామంటే రేడియన్స్ లో చెప్తామండి. సైన్ మైనస్ 36 వాల్యూ ఎంత అంటే 0.005 ఇంటూ మైనస్ 0.99 మైనస్ 0. ప్లస్ 0.99 అండ్ సో అప్ టు సో వన్ సంథింగ్. ఓకేనండి, సైన్ సిన్స్ సైన్ minus 36 value is in the radian form. Okay, what we got, 0.99 something. Okay, 0.99 something the value. Okay, na, just we have to substitute this value. Okay, na, it is nearly equal to 1. It is nearly equal to 1. Say yes or no? Yes,
It is nearly equal to 1. Then I can take it is nearly 0.005. We can write it as 5 millimeter. Okay. Otherwise, you have to multiply 0.099 and 0.005. You have to multiply with it. Okay, and this is the entire equation we got. Okay, now this is the entire thing we did. Tomorrow we have to do transverse wave equation, wave speed యొక్క transverse waves గురించి మనం ట్రాన్స్వర్స్ వేవ్స్ గురించి లాంగ్ వే గురించి tomorrow మాట్లాడుకుందాం. Okay, thank you.